హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీకి ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. ఇందులో అయితే ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి కొద్దిగా గీతల్లాగా పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఎగ్స్కి ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గుడ్లని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి. 2 టమాటాలను కట్ చేసి తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మసాలా దినుసులు నేను వేయట్లేదు. మసాలా దినుసులు ఇవన్నీ వేసాను. చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేశాను. అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ ఇది వేస్తున్నాను. ఇందులో ఇదే వేస్తున్నాను. నేను బిర్యానీ సామాన్లు ఇంకేవి వేయకుంటున్నాను. ఇది వేస్తే చాలు, సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఎగ్ బిర్యానీ నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మూతను పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటికి తేలుతుంది. నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. నేను గ్లాసున్నర బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్ తోటి వాటర్ మనం వేసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను.
బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నాను. రైస్ బాగా ఉడుకుతుంది. ఈ గ్లాస్తో తీసుకున్నాను రైసు, అదే గ్లాస్తో 3.5 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకున్నాను తాలింపులోని. మూతను పెట్టుకొని ముందు హైలోని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా 70% ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ పెట్టుకోవాలి. వేయించుకున్న ఎగ్స్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే బిర్యానీ మొత్తం ఉడికిపోయింది. చూడండి రైసు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయ్యింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.